చిన్న టేబుల్ సో ఇంత మంచి కార్యక్రమానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన అడిషనల్ కలెక్టర్ సార్కి సార్ ఇక్కడ వచ్చినటువంటి మా పారిశుద్ధ్య కార్మికులకి డ్రైవర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇక్కడ చూస్తున్నారు మీరు బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, జనపనార బ్యాగ్స్. ఇంతకుముందు చూసే ప్లాస్టిక్ బ్యాగ్స్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఇది చూడండి. అయితే ఇంట్లో భాగంగా మనం కలెక్ట్ చేసేటప్పుడు చూస్తున్నాం చాలా ఇళ్ళ దగ్గర కావచ్చు, రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆర్పీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి సందర్భంగా స్వాగతంగా జగిత్యాల పట్టణ పరిశుభ్రతకు మనం అందరం అనుకున్నట్టు వారి సంకల్పం మేరకు ఈ పట్టణం మరింత అభివృద్ధి చెందాలి, పారిశుద్ధ్యంలో మీదే ప్రధాన క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా మీ చేతుల మీదుగా ఇక్కడి ప్రజలకు ఒక సందేశం అందించాలన్న ఉద్దేశంతో శాసనసభ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జూట్ బ్యాగులు అంటే జూట్ బ్యాగులను మీకు పంపిణీ చేసి ఇంటింటా మీరు ప్లాస్టిక్ బంద్ చేయండి. ఇలాంటి జూట్ బ్యాగులు ఒక నిమిషం సార్ ఇక్కడ కొంచెం లక్ష్మీ ఎప్పుడు హీరో ఒక్కొక్కళ్ళు తీసుకోండి. రామారా సత్యమరాలే లాచారా పట్టుకోండి పట్టుకోండి. అవుతుంటాయి. ఈ మధ్యనే క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేసినాం, సిపిఆర్ ట్రైనింగ్ చేసినాం, రాయకల్లో కూడా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ చేసినాం. ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చే నెలలో
జైపూర్ ఫుడ్ వికలాంగులు కూడా జైపూర్ ఫుడ్ క్యాంప్ కూడా నిర్వహించబోతున్నాం. మరి ఏ కార్యక్రమాలు రోటరీ క్లబ్ పరంగా చేసినప్పటికీ అందరూ అందులో భాగస్వాములే. జగిత్యాల పట్టణంలో 4 దశాబ్దాల ముందు రోటరీ మున్సిపల్ గ్రేవ్ యార్డ్ శ్మశాన వాటిక సత్యహరిచంద్ర శ్మశాన వాటిక అప్పుడు కుప్పాలాశాల గారు చైర్మన్గా ఉంటారు. వారు మేము రోటరీ సభ్యులంతా ఆ శ్మశాన వాటికను రోటరీ పరంగానే డెవలప్ చేసినాం. రోటరీ నిధులతో ప్రహారీ కూడా నిర్మించినాం. అందులో రోటరీ బోర్వెల్స్, రోటరీ గంగలు, బోర్వెల్స్ 4 దశాబ్దాల ముందు రోటరీ బోర్వెల్స్ అందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇల్లు కానీ మన నగరం కానీ ఊరు కానీ ఏదైనా శుభ్రంగా ఉండాలంటే అది పారిశుద్ధ కార్మికుల చేతిలోనే ఉంది. మేము ప్రజలందరూ కూడా ఈ రోజువారీ కార్యక్రమాలలో దీన్ని అపరిశుభ్రంగా మార్చినాక పొద్దున్న లేవగానే 5 గంటల లోపే వచ్చి తయారై వచ్చి మరి దాన్ని మళ్ళీ అర్థంగా మార్చేటువంటి సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు మేము దీంట్లో కూడా పెట్టాము, చదువుకున్న వాళ్ళందరూ కూడా నగరాన్ని పాడు చేస్తుంటే చదువు అంతగా లేని కార్మికులు మరి దాన్ని పరిశుభ్రంగా మరి మారుస్తున్నారు. దీనికి మీ అందరికి కూడా అభినందనీయులు. అలాగే ప్లాస్టిక్ వినియోగం ఎంత చెడ్డదో మరి పెద్దలందరూ కూడా చెప్పారు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఈరోజు జూట్ బ్యాగ్స్ ఇవ్వడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మీ నుంచి ఇది ఒక సందేశం అనేది పబ్లిక్ లోకి వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ జూట్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నాం. ఈ సందేశాన్ని అందరికీ మరి మీ ద్వారా చేరాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు నాకు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాను, సార్లు చెప్పినాం. ఇంకొక వారం చెప్పుని మీరు అందరు ఇక అటెన్క మా మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ సిబ్బంది మీరు ఖచ్చితంగా గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. డబ్బులు తక్కువ కావచ్చు, 50-60 వేలు ముచ్చటే కావచ్చు, కానీ ఒక్కొక్క క్యాన్సర్ అయితే 5-6 లక్షలు 50-60 లక్షలు అవుతుంది ఒక్కొక్కరికి అంతే. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో కొద్దిగా గట్టిగా ఉండాలి. చాలాసార్లు చెప్పిన వాళ్ళే మీకు ఇస్తే కొద్దిగా చెప్పు. నేను ఈ రోజు మీ ద్వారా ఇంటింటికి కూడా తెలవాలి. మహిళా సంఘాల వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంటింటికి కూడా తెలవాలి. నేనైతే చెప్పిన మా ఇంట్లో కూడా ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు పెట్టితే తీసుకపోకూడదని చెప్పిన. నేను వాస్తవంగా చెప్పిన. మళ్ళీ సార్ ఏదో బయట ముచ్చట చెప్పాడు కదా, మళ్ళీ వేరే ముచ్చట అని చెప్పి చెప్తారు. పైగారు చెప్పాడు కాదు, నేను అనే దాంట్లో వాస్తవం ఉన్నది. నా ఇంటికి అడిగలే మొదలు పెట్టారు. మా వంటలు ఈ పనులు ప్లాస్టిక్ కవర్లు వేసిస్తే అడిగలే తీసుకపోకూడదు. అడిషనల్ కలెక్టర్ గారు ఇంటికి తీసుకపోకూడదు ఏమనుకోవచ్చు.